హాయ్ మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీ అందరి కోసం గోంగూర చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరు అందరు నేర్చుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఏంటి గోంగూర చికెన్ అని చెప్పి గ్రీన్ టీ చూపిస్తుంది అనుకుంటున్నారా? జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఊరికే అట్లా బాగుందని చూపించాను. ఓకే, ముందుగా ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి, తర్వాత ఒక 3 టమాటా, అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత ఉండాలి, 3 టమాటా, అలాగే కరివేపాకు, కారం, బాగా కడిగిన చికెన్, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటాయి, ఫ్రెష్ చికెన్, అండ్ పచ్చిమిర్చి వేసి ఉడికించిన గోంగూర. దీన్ని మ్యాష్ చేసుకొని లాస్ట్లో వేసుకుంటాము. ఇది మొదట బాయిల్ చేసి పెట్టేసుకోవాలి, కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, అదేంటి మీకు అందరికీ తెలుసు కదా, ఆయిల్. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి, తగినంత నూనె. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా కాగాలి. బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు వేసేయకూడదు, కొంచెం వేసుకోవాలన్నమాట. హాఫ్ తీసి పెట్టాలి పక్కన, ఎందుకంటే మనం చికెన్తో పాటు మిగతా ఆనియన్స్ కూడా వేస్తే కొంచెం గ్రేవ్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. వేగనివ్వాలంటే ఏం చేయాలి? కొంచెం సాల్ట్ వేయాలి. ఎస్, కొద్దిగా సాల్ట్ వేయాలి, ఎందుకంటే మనం మళ్ళీ చికెన్కి మళ్ళీ సపరేట్గా వేస్తాం కాబట్టి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా వేసాము. తర్వాత మంచి కలర్ కోసం తెలిసిపోతుందండి అంతా. ఒక్క చిటికెడు పసుపు. ఓకే, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. ఓకే, అన్నీ బాగా కలపాలి. మంచి కలర్ వచ్చింది కదా. ఇది కొంచెం బాగా వేగడానికి లిడ్ పెట్టేద్దాము. ఓకే, వెరీ సారీ గైస్, మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను. దట్ ఈజ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. ఫ్రెష్గా మిక్స్ చేసిన అల్లం వెల్లుల్లి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 స్పూన్స్ పడుతుంది. వేసేసాక కలపాలి బాగా. మళ్ళీ కొంచెంసేపు మూత పెడదాం గైస్. ఇంకా ఏంటి గైస్ విశేషాలు? ఏం చేస్తున్నారు అందరూ? ఇవాళ ఏంటి స్పెషల్? మీరందరూ నాకు కామెంట్స్
ఓకే గైస్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకు బాగా కడిగి కరివేపాకు వేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లిలో కరివేపాకు వేస్తే ఆ స్మెల్ చాలా అమోఘంగా ఉంటుంది కదా, వీళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు అన్నీ వెంటనే అయిపోతాయి అన్నమాట. చికెన్ తీసుకొని మనం బాగా మొత్తం చికెన్ని ఈ అల్లం వెల్లుల్లి ఈ మిశ్రమంలో వేసేసేయాలి. చికెన్ బాగా కడగాలి గైస్, ఎందుకంటే అన్నీ చూస్తుంటాను యూట్యూబ్లో, చికెన్ సరిగా క్లీన్ చేయరు, ఎలా మరి అలా తినాలనిపిస్తుందో నాకైతే తెలియదు గైస్. సారీ, ఒకరిని మనం ఎప్పుడూ అనుకోకూడదు, కానీ నీట్గా ఉండాలి అని చెప్తున్నా. సో ఇలా వేసేసేయాలి. అవి పచ్చిమిర్చి వేసేసి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఈ ముక్కలన్నీ బాగా నాకు చేతితో వేయడమే ఇష్టం ఫ్రెండ్స్. పట్టేలాగా బాగా తిప్పాలి. ఇలా ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేయాలి. ఇవన్నీ చికెన్కి పట్టే లోపల మనం నీట్గా స్టవ్ ఒకసారి క్లీన్ చేసుకుంటాం. స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఇలా కొంచెం చికెన్లో నుంచి వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయింది చూడండి, మీకు చూస్తేనే కొంచెం అర్థమవుతుంది. ఇలాంటి టైంలో టమాటా యాడ్ చేయాలి. టమాటా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. సమానంగా ఉండేలాగా మళ్ళీ టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా కొంచెం సాఫ్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం సరిపోతే మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నీసు వాసన వస్తుంది. కాబట్టి కొంచెం అందులోనూ మనం గోంగూర వేస్తున్నాం కదా, అవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే కారం కొంచెం గట్టిగానే పడుతుంది. అన్నీ కలిపేసి ఒకసారి
మనం ఈ మూమెంట్లోనే కారం చెక్ చేసుకోవాలి. కొంచెం కారం పడుతుంది గైస్. కారం కాదు, సాల్ట్ వేసేసారు. ఎందుకంటే మనం గోంగూరలో ఉప్పు వేయకుండా ఉడకబెడతాం అన్నమాట. అందుకని ఒకేసారి ఈ ఉప్పు అంతా కూడా గోంగూరకు కూడా పట్టాలి కదా, అందుకని ఉప్పు కరెక్ట్గా చెక్ చేసుకొని వేయాలి. ఒక 2 minutes కారం కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు అలా ఒక 2 minutes మూత పెడదాం. ఈలోపు మనం తోటి సారీ గైస్, ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను కదా, ఇది కొంచెం పచ్చిగా ఇట్లాగే ఉండొచ్చు, ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుంది. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఈ గోంగూర అంతా కూడా చికెన్లో వేసేసేయాలి. ఇప్పుడు మొత్తం తిప్పాలి గైస్. మొత్తం కలిపితేనే అప్పుడు గోంగూర అంత ఫ్లేవర్ అంతా అన్ని ముక్కలకి పట్టి చాలా 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 టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం గోంగూర చికెన్, మా హస్బెండ్కి చాలా ఇష్టం. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్లో లేరు, బాబు కాలేజ్కి వెళ్ళిపోయాడు, పాప స్కూల్కి వెళ్ళిపోయింది. సో టేస్ట్ చేయడానికి ఎవ్వరు లేరు, ఇంకా నేనే చేయాలి. మీరందరూ నా ఫ్యామిలీనే గైస్. మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి, ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఒక 5-10 minutes వెరీ టేస్టీ. ఓకే గైస్, 10 minutes అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి లీవ్స్. అంటే ఎక్కువ తగిలితే మా హస్బెండ్కి నచ్చదు, సో నేను ఇట్లా కట్ చేసి వేస్తాను. మీరు గమనిస్తే ఈ రెసిపీలో నేను ఒకటి వేయలేదు, ఏంటో చెప్పండి. అదేంటో మీరు చెప్తే మీరు కామెంట్స్లో మీరు రిప్లై ఇవ్వండి, ఓకేనా? ఓకే గాయస్, గోంగూర చికెన్ రెడీ. తినడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను ఫోన్ ఇంతటితోటి వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ సుమనీల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ గాయస్.